మలయాళంలో వాజా అంటే సాధారణంగా అరటి చెట్టు అని అర్థం, కానీ కొన్ని సందర్భాల్లో దేనికి పనికిరాని వ్యక్తి అనే అర్థం కూడా వస్తుంది. ఆ టైటిల్కి తగ్గట్టే బయటికి పనికిరాని వాళ్ళ కనిపించే కొంతమంది అబ్బాయిల జీవితాలని ఈ సినిమాలో చాలా న్యాచురల్గా చూపించారు. కేవలం 10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 210 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో వాలాగా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఫన్ రైడ్ లా ఉంటుంది. కాలేజ్ లైఫ్ ని ఎంత రియలిస్టిక్ గా చూపించారో చూస్తుంటే మనమే అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది. ఫ్రెండ్స్ మధ్య జరిగే చిన్న చిన్న సీన్స్, క్లాస్ రూమ్ మజా, టైం పాస్ మాటలు ఇవన్నీ చాలా న్యాచురల్ గా కనెక్ట్ అవుతాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే సిటీ ప్లేయర్ సీన్ లిటరల్లీ నవ్వి కడుపు నొప్పి వచ్చేంతగా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే అమ్మాయికి లైన్ వేసే సీన్స్ కూడా చాలా రిలేటబుల్ గా ఉన్నాయి, యూత్ఫుల్ ఎనర్జీతో నిండిపోయాయి. ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా మొత్తం దాదాపు ఒకే కాలేజీలో తీసినా ఎక్కడా బోర్ అనిపించదు. ఎందుకంటే ప్రతి సీన్ లో ఫ్రెష్నెస్ ఉంటుంది, క్యారెక్టర్స్ చాలా లైవ్లీగా ఉంటాయి. అంతమంది స్టూడెంట్స్ తో షూట్ చేయడం వల్ల సీన్స్ కి ఒక రియల్ వైబ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కొంచెం ల్యాగ్ ఫీల్ వస్తుంది, స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ కాలేజీకి వచ్చే సీన్స్ చాలా కన్వీనియన్సింగ్ గా తీశారు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమా ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కొన్ని సీన్స్ అయితే మనసుకు తాకేలా ఉన్నాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగేంతగా కనెక్ట్ అవుతాయి. ప్రత్యేకంగా అబ్రాడ్ వెళ్లే స్టూడెంట్స్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ని చాలా రాగా నిజంగా ఎలా ఉంటాయో అలా చూపించారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కేరింతలు కొట్టిస్తే, కొన్ని సీన్స్ మాత్రం మనసును టచ్ చేస్తాయి. బయటికి పనికిరాని వాళ్ళలా కనిపించే కొంతమంది అబ్బాయిలే తర్వాత తమ కుటుంబాల కోసం దేశ విదేశాల్లో ఎన్నో కష్టాలు పడుతూ పశువుల్లా పనిచేస్తూ తమ వాళ్ళకి అండగా నిలుస్తారు. అలాంటి 4 అబ్బాయిల జీవితాలని మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు చూపించారు ఈ సినిమాలో. ఫైనల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో నవ్వులు, సెకండ్ హాఫ్ లో ఫీల్స్, ఈ రెండూ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఇది. మిస్ అయితే నిజంగా ఒక మంచి సినిమా మిస్ అయినట్టే. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.